అన్లెస్ ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసిన తప్ప యూ గో బై ద లిస్ట్ ప్రాబ్లీ దట్ ఈస్ ద ఫాస్ట్ వే టు. రైట్ రైట్ అన్న మనము ఈ స్కాలర్షిప్ అవార్డీస్ అందరు అయిపోయారా, ఇఫ్ ఐ ఐఎమ్ రైట్? థింక్ నేను చూస్తా ఉన్నాను రామ్, నాకు ఇంకా ఎవరు కనపడలేదు అన్లెస్ ఐఎమ్ మిస్సింగ్. అందరూ అయ్యారు. దస్తగిరి మాట్లాడాడు, ఆనందరాజ్ మాట్లాడాడు, హరి భగవత్ చరణ్, తర్వాత ఇప్పుడు ఓకే. రవిశేఖర్ మాట్లాడాడు. ఐ థింక్ ఇంకెవరు లేరు. ఐ థింక్ రంగా అన్మ్యూట్ చేసుకుంటున్నట్టున్నాడు. రంగా మాట్లాడతాడేమో చూడండి. రంగా మీరు ఇదే మాట్లాడతారా 2021 బ్యాచ్? రంగా? సార్ ఆడిబుల్ సార్. యా 100%. రంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఏంటంటే నేను 2021 బ్యాచ్ నుండి వస్తున్నాను. ఆ, ఏ ఏ అవసరమైనా మనకి అందుబాటులో ఉన్న సారు నారాయణ సార్. నేను ఆకాష్ వాలంటీర్ గా 7th క్లాస్ నుండి 7th 8th 9th అంతవరకు చేశాను. మనకు అందుబాటులో ఇప్పుడు నారాయణ సార్ ఎప్పుడైనా కానీ ఉంటారు. మనం ఏం చేయాలనుకున్నా ఆ ఆ సారు మనకు అందుబాటులో ఉంటారు సార్. నీ ఎక్కడమ్మా నీ ఊరు, మీ స్వగ్రామం, ఇప్పుడు ఏం చేస్తున్నావు, సార్ ఎక్కడ ఏం చేస్తున్నావు? ప్రెసెంట్ సారీ సార్, ప్రెసెంట్ గా నేను డిగ్రీ సెకండ్ ఇయర్ నేను రెగ్యులర్ గానే ఆ, ఉన్నాను సార్. దానికి ఆల్టర్నేట్ గా ఆర్ఆర్బి కోచింగ్ విజయవాడలో తీసుకుంటున్నాను సార్. ఓకే. సార్ వినపడుతుందా సార్? సార్ ఆడిబుల్ సార్. వినిపిస్తుంది వినిపిస్తుంది. ఎస్ ఎస్. యా షూర్ సార్. ప్రెసెంట్ గా ఆర్ఆర్బి కోచింగ్ తీసుకుంటున్నాను సార్ ప్రెసెంట్ గా. ఇప్పుడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 2015లో స్కూల్లో జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిపోతూ ఉంటే నాకు ఆకర్ష్ అంటే ఏమీ తెలియదు సార్ యాక్చువల్గా. ఆకర్ష్ అంటే నేను 2015 అంటే నాకు అండ్ మా బ్రదర్కి కూడా ఇద్దరికి ఒకే దగ్గరే సీట్ వచ్చింది సార్ మన స్కూల్లోనే. మా బ్రదర్ పేరు రాజశేఖర్ సార్. మా బ్రదర్ ఇప్పుడు థర్డ్ అటెంప్ట్ నీట్ అటెంప్ట్ చేస్తున్నాడు సార్. ప్రెసెంట్ గా అబ్బాయి కూడా విజయవాడలోనే గోశాలలో శ్రీ చైతన్యలో కోచింగ్ తీసుకుంటున్నాడు సార్ లాంగ్ టర్మ్. షూర్. ఓకే. 5th క్లాస్ లో జాయిన్ అయిన తర్వాత ఆకర్ష్ అంటే వాళ్ళు ఫండ్స్ అని ఇస్తున్నప్పుడు ఏదోలే మనకు ఆకర్ష్ కాదు ఇచ్చేది, మనకు గవర్నమెంట్ ఇస్తుంది అని మనం అందరం అనుకునేవాళ్ళం, మేము అందరం అనుకునేవాళ్ళము. తర్వాత 9th 10th 8th 7th అలాగ వచ్చిన వెంటనే వాళ్ళు గ్రూప్ సంయమ మీటింగ్ పెట్టేటప్పుడు అప్పుడు అనిపించేది సార్ మాకు, అంటే ఆకర్ష్ మీటింగ్ అంటే ఇలా ఉంటుందా, ఓల్డ్ స్టూడెంట్స్ అంటే గ్యాదర్ అవుతే ఇలాగా మన స్కూల్ కోసం ఇంత కష్టపడతారా, మన కోసం మన స్కూల్ కోసం స్కూల్ వదిలేసిన తర్వాత కూడా ఎవరు పట్టించుకునే స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు మన కోసం పిల్లల కోసం ఆధారపడుతూ ఆ, వాళ్ళు ఎన్నో కష్టాల్లో ఉన్నా కూడా మన స్కూల్ కోసం ఎన్నో చేస్తుంటారు సార్. ఆ అలాంటి సిచ్యువేషన్ ని ఇప్పుడు వాళ్ళు ఫేస్ చేసి ఉంటారు. బ్యాక్ సైడ్ వాళ్ళ పర్సనల్ గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా స్కూల్ కోసం ఏదో ఒకటి చేయాలని ఒక ఆకాంక్ష ఉంటుంది సార్. ఇంకా 9th 10th వచ్చిన తర్వాత ఆ అప్పుడు అనిపించేది, ఓహో స్కూల్ కోసం మనం కూడా ఏదో ఒకటి చేయాలి, మన అన్న వాళ్ళు మన కోసం ఏదో ఒకటి చేశారు, మనం కూడా స్కూల్ నుండి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మనం కూడా మన తమ్ముళ్ళకి ఏదో విధంగా మన తోచినంతతో మనం ఆ, ఆ, తమ్ముళ్ళని పైకి తీసుకురావాలి, మనకంటే ఎక్కువ స్థాయిలో నిలబెట్టాలి అని కోరిక ఉంటుంది సార్ ఎవరికైనా కానీ. నాకు కూడా దాంట్లో ఒకటి 0.1% నాకు ఉంటుంది. ఓకే. కంటిన్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సార్ సుధాకర్ సార్, పిపిఆర్ సార్, అలాగే మా ఆ, చెప్పినట్టుగా స్కూల్లో ఎన్ని భాగాలు ఉన్నా ఎన్ని ఫెసిలిటీస్ లేకపోయినా వెంటనే మనకు అందుబాటులో ఉంటారు స్కూల్లో ఉన్నప్పుడు, మేము ఉన్నప్పుడు. ఆ, అలాగే ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇంగ్లీష్ ఆ, మనం ఇంటర్కి వెళ్ళిపోయిన తర్వాత డిగ్రీకి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలుగు అనేది మోస్ట్ ఎవరు పట్టించుకోరు సార్. ఆల్టర్నేట్ గా ఇంగ్లీష్ అండ్ హిందీ ఎక్కువ మాట్లాడగలరు సార్. సో మనకు కూడా
టెన్త్ క్లాస్ అయినా కానీ 10th క్లాస్ అయిపోయిన తర్వాత మనం ఒక ఫ్యాకల్టీని పెడితే కూడా అది కూడా బెటర్ ఆపర్చునిటీ అని మేము అనుకుంటున్నాం. షూర్ రంగా, Yeah. కంటిన్యూ. ఇంకా ఏమన్నా చెప్పు, పర్లేదు. రంగా, నువ్వేమన్నా ఆకర్షణ Nothing, sir. ఇంతవరకు కంట్రిబ్యూట్ First చేసావా? one, thank you. రంగా, Sorry, sir. నువ్వు ఇంతవరకు sir, ఆకర్షకి ఏమైనా కంట్రిబ్యూట్ చేసావా? చేశాను సార్, చేస్తూనే ఉన్నాను ప్రెసెంట్ గా. సో ఏం చేస్తున్నావు? సార్ ప్రెసెంట్ గా డిగ్రీ ఆల్టర్నేట్ గా డిగ్రీ రెగ్యులర్ గా ఉంటుంది సార్. మా నేటివ్ ప్లేస్ ఎమ్మిగ్నూరు సార్, కర్నూలు డిస్ట్రిక్ట్ లోనే ఎమ్మిగ్నూరు సార్ నాది. ప్రెసెంట్ గా విజయవాడలో ఆర్ఆర్బి కోచింగ్ తీసుకుంటున్నాను సార్. రైట్. ఆకర్షకి ఏం sir. చేస్తున్నావు? ఆకర్షకి నీ దగ్గర నుంచి ఆకర్ష వైపుకి ఏ రకమైనటువంటి ఎఫర్ట్స్ ఉన్నాయి అని అడుగుతున్నాను. ఆకర్ష ఇన్ని చేస్తుంది ఎఫర్ట్స్ చెప్తున్నావు అంటే కదా, వాట్? మనం ఫిఫ్త్ క్లాస్ లో ఉన్నప్పుడు నాకు స్కూల్ అంటే ఏదో హాస్టల్ అంటే కొంచెం భయపడే వాళ్ళం సార్. ఎవరైనా కానీ మా ఫ్రెండ్స్ కానీ అందరు కానీ 6th క్లాస్కి వచ్చిన తర్వాత మేము స్పోర్ట్స్ అంటే మా క్లాస్ తరఫు నుండి స్పోర్ట్స్ అంటే బాగా ఆడుకునే వాళ్ళం సార్. మేము దానికైనా డిపెండ్ అయిపోవాళ్ళం చాలా వరకు. 7th 8th నుండి మాకే కాంపిటీషన్ ఎక్కువ ఉండేది. మేము స్పోర్ట్స్ మీట్ లో ఏంటంటే ఫిఫ్త్ క్లాస్ లో జాయిన్ అయినప్పుడు స్పోర్ట్స్ మీట్ మాకు మన స్కూల్లోనే పడింది సార్. అప్పటి నుండి మాకు స్పోర్ట్స్ లో ఏదో ఒకటి మేము కొట్టాలి, ఆ స్కూల్ కూడా మేము ఏదో ఒకటి తీసుకురావాలి అని థాట్ వచ్చేది. కానీ నేను 10th అయిపోయిన తర్వాత కూడా నేను స్కూల్ కి స్పోర్ట్స్ లో ఏది తీసుకురాలేదు సార్. దానికి నేను చాలా ఫీల్ అవుతున్నాను. కానీ మా ఫ్రెండ్స్ వాళ్ళు చాలా మంచిగానే ప్లేసెస్ సంపాదించారు సార్. లైక్ మోహన్ లక్ష్మి రెడ్డి కానీ, విజయ్ కానీ, జగదీష్ కానీ, అలా స్టేట్ మీట్స్ లో నేషనల్ లో ఆడారు సార్. విజయ్ కూడా, వాళ్ళు కూడా మేము చాలా బెస్ట్ అనుకుంటున్నాం మా క్లాస్ తరఫు నుండి. తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత 7th లోకి వెళ్ళిన తర్వాత సైన్స్ ల్యాబ్ లో ఇవ్వడం కానీ, ఎక్విప్మెంట్స్ కానీ, అలాగే డిజిటల్స్ పెట్టించడం కానీ, అలాగే గ్రౌండ్ కూడా క్లీన్ చేయించడం కానీ, ఇలా చాలా రకాలుగా ఆకర్షణ టీం ముందు వచ్చింది సార్ మన స్కూల్ కోసం. ఇంకా థ్యాంక్ యూ సార్. రంగా, థ్యాంక్ యూ. కిరణ్ కిరణ్ రంగా, నువ్వు ఇందాక ఫస్ట్ చెప్పింది ఏంటంటే, మనం స్కూల్లోంచి బయటికి పోయినా కూడా మాకంటే పిల్లలు బాగుండాలని ఆకర్ష్ అన్నలంతా ఇదంతా చేస్తున్నారు అని చెప్పావు కదా. అవును, చెప్పండి కదా, సార్. దాంట్లో నాకు కూడా 0.1% నా ఎఫర్ట్ కూడా ఉంది అంటున్నావు. ఎందుకు 0.1? అది ఎవరన్నా రిస్ట్రిక్ట్ చేస్తున్నారా? ఇట్ కెన్ బి 100%. రైట్. సో ఆకాంక్షలు 100% ఉంటుంది. మనం చేయదగింది కూడా ఏ ఎఫర్ట్ పెట్టినా 100% ఎఫర్ట్ పెట్టే చేస్తాం కదా. ఈ రోజు నువ్వు ఇప్పుడు ఈ కార్యక్రమానికి వచ్చి ఇందులో మాట్లాడుతుండేది కూడా 100% ఎఫర్టే కదా. సో ఐ థింక్ లెట్ మీ టేక్ 1 minute అనమాట ఇక్కడ. రంగా ఈజ్ ఇన్ ఏ వే హీ ద ఇన్స్పిరేషన్ టు మీ, ఇన్ ద సెన్స్ అంత యంగ్ వయసులో 21లో తను 0.1% చేస్తున్నాను అని చెప్తున్నాడు. కానీ ప్రతి నెల 50 రూపాయలు తనకు వచ్చే ఎంత మనీ వస్తుందని నాకు తెలియదు, కానీ అది ఇరెలవెంట్. బట్ స్టిల్ తనకు వచ్చే దాంట్లో, అన్నా నేను 50 రూపాయలు ఇవ్వచ్చా అన్నా అంటే అంత తక్కువ కదన్నా అని అన్నాడు. అని ఒకసారి కాల్ చేసినప్పుడు ఐ టోల్డ్ హిమ్ ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ ఇట్ ఈస్ 1 రూపీ ఆర్ 1 పైసా. 50 రూపాయలు అనేది చాలా పెద్ద అమౌంట్ రంగా. నువ్వు ఇవ్వవలసిన అవసరం లేదు. ఇప్పుడే ఇంకా నువ్వు 2021లో ఉన్నావు. యూ సెటిల్ డౌన్ ఫస్ట్. నువ్వు సెటిల్ డౌన్ అయిపోయిన తర్వాత కొంచెం జాబ్ అంతా చేసేసి కొంచెం బాగా వచ్చిన తర్వాత నువ్వు స్టార్ట్ చేయి, ఇప్పుడు చేయవలసిన అవసరం లేదు అని చెప్పినా కూడా, ఈజ్ వన్ ఆఫ్ ద పర్సన్ ఎట్ దట్ ఏజ్ every month at 50 rupees contributes. That is more than
దాన్ ఎనీబడి కెన్ డూ. ఆ ఏజ్లో చేయడం అనేది ఇట్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ అండ్ ఫర్ ఆల్ ఆఫ్ ఎస్ టు. సో దాన్ని చెప్పడా అంటే అతను చేస్తున్నా కూడా నేను అది చేస్తున్న అన్ని సర్కిల్ వేసేసి నేను ఇచ్చేసాను అది చేశాను అని చెప్తున్నాను కానీ he did not reveal that he is doing it. So thank you, Ranga. I really appreciate that, and Akash appreciate that, and you are an inspiration for me, for all of us, and in years to come. ఎంత చేస్తామని కాదు, ఆ హార్ట్ ఉంది, అది చేస్తా ఉన్నాము. దట్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ ఆల్ ద మెంబర్స్ హియర్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఓకే, థ్యాంక్ యూ. Yeah. రవి రంగా, సారీ. థ్యాంక్ యూ అన్న. నారాయణ అన్న షేర్ చేసినందుకు. అదే సో మనకు చాలా సందర్భాలు తెలుస్తుంది ఎంత మన బిల్డింగ్కి అంత కట్టిన తర్వాత కూడా చిన్న మనకు సెక్యూరిటీ కోసం చిన్న బోల్టే మనకు పనిచేసేది. అట్లనే చిన్నదాన్ని కావాల్సిన పని లేదు అది. సో రంగా మీరు చేసిన ₹50 అనేది డెఫినెట్గా మీరు ఇట్స్ హంబుల్నెస్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ క్వాంటిటీ అది ఏదైనా కాదు కానీ ఇంత It చెప్పినా is కూడా understand. మీరు ఇంకా Yeah, Ram, it is understanding Akash objectives. It is understanding what is the intention of all the alumni who are gathering for the welfare of the students. So that is actually, it's not point one. I mean, I can't explain that for the boy. అబ్సల్యూట్లీ At the same time, I think we all have to feel lot proud that whatever activities we are doing and whatever the magnitude that we are doing, if ఇది చిన్న విత్తనం వాళ్ళ మైండ్ లో వేసిన చిన్న దీపాన్ని వీళ్ళు వెలిగించిన, we have this foundation day objective met actually for all that what we have spoken. And if Ranga is representing like this, we have got decades to go with bright future for Akash, for the students, for the school, everyone. So that's really great. అబ్సల్యూట్లీ అండ్ ఐ ఎకో విత్ యూ అన్న 100%. అండ్ డెఫినెట్గా దీస్ ఆర్ ఆల్ ద టెస్టిమోనియల్స్ అని చెప్తాం కదా. సో దీస్ ఆర్ ఆల్ టెస్టిమోనియల్స్. ఐ మీన్ లాట్ ఆఫ్ గ్రేట్ హార్ట్స్ ఆర్ దేర్ పార్ట్ ఆఫ్ ఆకాష్. అందుకే ఇంత దేదీప్యమానంగా వెలగడానికి కారణం ఏంటంటే ఈ చిరు దివ్యలే వెలుగుతున్నాయి, అంత ఒక సూర్యునిలాగా మనకు వెలుగునిస్తున్నాయి. సో మనకు నెక్స్ట్ అలాంటి ఒక దీపమే రవి లైన్లో ఉన్నాడు మాట్లాడడానికి, 2021 బ్యాచ్. రవి, మీరు ఆల్రెడీ అన్మ్యూట్ చేశారు, యూ కెన్ స్టార్ట్. వెల్కమ్. రవి, మీ పేరు, బ్యాచ్, మీరు ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, మొత్తం కొద్దిగా. సార్ నమస్కారం సార్. సారీ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, నేను మార్నింగ్ నుంచి రావాలని అనుకుంటున్నా, బట్ ఇక్కడ నాకు టైం దొరకడం లేదు, ఇక్కడ నెట్వర్క్ కూడా లేదు. నేను ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, మై నేమ్ ఈస్ రవి, ఐఎమ్ ఫ్రమ్ 2021 బ్యాచ్. ఆఫ్టర్ ఐ విల్ 10th క్లాస్, ఆఫ్టర్ ఐ విల్ 10th క్లాస్ కంప్లీట్, నౌ ఐఎమ్ ఇండియన్ ఆర్మీ జాబ్. ఇప్పుడు ఇండియన్ ఆర్మీలో జాబ్ చేస్తున్నా సార్ నేను ఇప్పుడు 2021 బ్యాచ్. నేను పొద్దున్న నుంచి, నేను నైట్ వచ్చింది, నా మెసేజ్ వచ్చింది జాయిన్ అవ్వాలి అంటే. ఇప్పటి వరకు నేను చాలా సార్లు అనుకున్నా, ఆఖరి సంగమ పెట్టినప్పుడు కూడా రావాలి ఎలాగైనా. అప్పుడు నాకు లీవ్ దొరికినప్పుడు అక్కడ స్కూల్ ఏది ఉండేది కాదు, అండ్ ఇంకోటి నాకు జర్నీ టైం కూడా సరిపోయేది కాదు. చాలా సార్లు మీట్ అవ్వాలని అనుకున్నా, మన సార్ సుబ్బారావు సార్తో లేకపోతే నారాయణ సార్ కూడా 2-3 సార్లు ఫోన్ చేసుకుని మాట్లాడినా. నేను ఇంతకుముందు పాస్ట్లో ఉన్నప్పుడు మాట్లాడినా. బట్ నేను ఏం చెప్పాలనుకున్న మెయిన్ నాకు అన్నిటికంటే మెయిన్ ఏదంటే, నాకు ఈ జాబ్ రావడం కారణం మన స్కూల్. ఎందుకంటే నేను చిన్న 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుతున్న మధ్యలో నాకు స్పోర్ట్స్లో కానీ పీటీలో కానీ మంచి ఫిట్నెస్ ఇచ్చినందుకే నేను 10th కంప్లీట్ చేసుకుని 1 year లోనే జాబ్ కొట్టి ఇప్పుడు జాబ్ చేస్తున్నా. 2 years అయింది. 2 years అయింది నేను ఆల్మోస్ట్ జాబ్ చేస్తున్నా. ఇప్పుడు నేను జమ్మూ కాశ్మీర్ జాబ్ చేస్తున్నాను ఇప్పుడు నేను. అన్నింటికి కారణం ఒకటే, 100%లో 90% మా స్కూలే. మా పీటీ సార్ రవి సార్ కానివ్వండి, ఎవరైనా మాకు అప్పుడు ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చి మార్నింగ్ 4కి లేపి మళ్ళీ ఈవినింగ్ పీటీ ఇచ్చి మాకు అంత ఫిట్నెస్ ఇచ్చి మంచి రన్నింగ్ ఇచ్చినందుకు నేను ఏ బోర్డులో రన్నింగ్ కొట్టి ఫస్ట్ లో జాబ్ కొట్టేసి ఇలా వచ్చినాను సార్ నేను. అంటే నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, అంటే నేను ఇంత స్టేజ్కి వచ్చడానికి కారణం ఒకటే, అదే ఏపీ స్కూల్ కాలుబుగ్గ. ఇంకోటి, నాకు ఏదైనా హెల్ప్ కావాలన్నా మన ఆకర్స్ గ్రూప్ లో వాళ్ళు ఏదైనా చెప్పేవాళ్ళు ఇలా జాబ్స్ ఆపర్చునిటీస్ ఉన్నాయని. సో నేను ఆ విధంగా కూడా మా ఫ్రెండ్స్ కి కానీ వాళ్ళకి కూడా చెప్పేవాడిని, ఇలా ఆపర్చునిటీస్ ఉన్నాయి వెళ్ళండి అని. సార్ నాకు చాలా హెల్ప్ చేసింది. కానీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా సార్, మీరు
ఇప్పుడు నేను ఎయిత్ క్లాస్ లో ఉన్నప్పుడు మా గ్రౌండ్ లో నైట్ పూట ప్రాక్టీస్ చేయడానికి చాలా ఇబ్బంది ఉన్నప్పుడు ఒక 2-3 లైట్స్ డొనేట్ చేసి అప్పుడు ఇచ్చి కూడా నైట్ ప్రాక్టీస్ చేయించి కూడా మాకు ఇంకా ఎక్కువ హెల్ప్ చేసినారు. ఉన్న టైం సరిపోకపోతే కూడా ఇంకా ఆ లైట్ వచ్చిన తర్వాత నుంచి మనం ఇంకా ఎక్కువ ట్రైనింగ్ తీసుకోవడం కానీ ఎక్కువ ఫిట్నెస్ ద్వారా కానీ ఆ, మంచిగా ఇప్పుడు చేసిన మీరు ఆకాశం ఉన్నది. కానీ ఇప్పుడు అంటే మాకు అప్పుడు ఉన్నప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో లేదో తెలియదు, కానీ ఇప్పుడున్న పిల్లలకి మాత్రం లైక్ ఎలా అంటే వాళ్ళ ఆ ఇల్లు కాలువ బుగ్గ అయినా కూడా వాళ్ళ సొంత ఇల్లులానే ఉన్నారు. ఆ ఇంటికి ఇంకా మా స్కూల్ కి ఇప్పుడు ఎలాంటి తేడా లేదు. ఆ విధంగా ఆకాశ వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఏ సహాయం కావాలన్నా చేస్తున్నారు. నేను మొన్న కూడా చూసిన సైన్స్ స్కూల్ బస్సు తెచ్చి చూపించినారు కదా అని. అంటే నా దగ్గర టైం లేదు, బట్ నేను కలవాలనుకుంటున్నా కానీ నా దగ్గర టైం లేదు. బట్ గ్రూప్ వచ్చే మెసేజ్ మొత్తం ప్రతి ఒక్క మెసేజ్ చూస్తుంది ఎందుకోసం అని. అంటే స్కూల్లో ఇప్పుడు ఏమేమి పెడుతున్నారు ప్రతి ఒక్కటి నేను చూస్తున్నా సార్ నేను. వండర్ఫుల్ రవి. ఆ, మాట్లాడండి, మీకు టైం కుదిరినంత వరకు మాట్లాడండి, ఎందుకంటే మీకు టైం. బట్ ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్యూట్, యు ఆర్ అట్ ద బోర్డర్, డెఫినెట్గా జమ్మూ కాశ్మీర్. సో ఆకాష్ తరపు నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్యూట్ టు ఇండియా అండ్ ఆర్మీ. సార్ ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అలాగే ఓకే, సార్ సో మాట్లాడండి ఇంకా. ఏంటంటే యా, సరే సార్, ఇప్పుడు నేను వన్ 1 మంత్ లో మేబీ రావచ్చు అనుకుంటున్నా, ఊరికి రావాలని అనుకుంటున్నా. ఈసారి వస్తే మాత్రం నా తరపున నేను ఎంత చేయగలిగితే అంత. మా స్కూల్ నేనున్నప్పుడు కొన్ని స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్ ఉండేవి కాదు మాకు. ఆ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్ ని ఇవ్వాలని అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు తెలుసు ఆ స్పోర్ట్స్ వాల్యూ ఎలా ఉంటుందో. నేను బయటకు వచ్చిన తర్వాత అర్థమైంది స్పోర్ట్స్ అంటే ఇలా ఉంటుంది, వీటికి ఉంటే వాల్యూ ఇలా ఉంటుందని. సో నా తరపు నేను స్పోర్ట్స్ కి ఏదైనా ఇవ్వాలని నేను అనుకుంటున్నా. అంటే నేను ఏ రోజైతే జాబ్ కొట్టినానో ఆ రోజే అనుకున్నాను నేను ఇంత వరకు రావడానికి కారణం మా కాలబుగ్గ స్కూలే. నాకు చిన్నప్పటి నుండి నా అలానే చూసుకుంది ఒక లైక్ ఏ మదర్. అదే అమ్మ వాళ్ళు ఎలా చూసుకుంటారో ఆ విధంగా స్కూల్లో ఉన్న సార్ వాళ్ళు కానీ ఎవరు అలానే చూసుకున్నారు, అలానే నాకు ట్రైనింగ్ ఇచ్చినారు. కాబట్టి నేను ఇప్పుడు ఇంత దూరం వచ్చి ఆర్మీకి వచ్చిన ఈడ ట్రైనింగ్ కూడా ఏం భయపడలేదు, కారణం ఒకటి మన స్కూలే. సో అందుకే నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నా. అంటే నా సహాయం నా వరకు నా వంతు ఎంత చేయగలిగితే అంత చేయాలని నేను అనుకుంటున్నా స్పోర్ట్స్ తరపున పిల్లలకి ఇప్పుడున్న 10th క్లాస్ వాళ్ళకి అలా ఏమైనా ఎక్విప్మెంట్స్ లేకపోయినా నేను అనుకుంటా, అంటే నాకు ఎంత సాయం వీలవుతే అంత నేను చేయాలని అనుకుంటున్నా సార్ నేను. తప్పకుండా రవి. అండ్ డెఫినెట్గా నీ, యా, ఇంకా ఇంకేమైనా చెప్తున్నా నేను లేదు మాట్లాడమని. లేదు సార్, మీరు చెప్పండి. లేదు మీరు అడగండి సార్. లేదు, లేదు. డెఫినెట్గా యాక్చువల్గా నీవు ఇదే ఈ ఆకర్ష్ ఇప్పుడు కిరణ్ అన్న వాళ్ళు చెప్పినట్టు ఆకర్ష్ ఎందుకు ఇంత పవర్ అయిపోయిందంటే, యాక్చువల్ చూడు, నువ్వు ఎక్కడో నువ్వు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండి స్టిల్ టైం తీసుకొని నువ్వు పనిచేసే ఆర్మీ అంటే ఇట్ ఈస్, ఐ మీన్, కంప్లీట్లీ 100% రెస్పెక్టేషన్ ఆఫ్ డిసిప్లిన్. దానిలో టైం తీసుకొని యు ఆర్ ఇంత తీసుకొని చేస్తున్నావు అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ అ బిగ్ హార్ట్. హోల్ ఇండియాలో మనం ఆకర్ష్, నువ్వు జమ్మూ కాశ్మీర్లో ఉన్నాము, మేము కింద ఉన్నాము, అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ఆకర్ష్ నిండిపోయిందని అనుకుంటున్నాం. ఓకే, జియోగ్రఫికల్ గా. Yeah, సార్ డెఫినెట్లీ. yeah, yeah. He's following messages. He's seeing what time it is starting. అలానే సార్ పొద్దున్న నుంచి నేను రావాలని ఎంతో ట్రై చేస్తున్నా. ఇక్కడ నెట్వర్క్ లేదు, ఇంకోటి జూమ్ యాప్ ఎక్కించుకో, అది కూడా నాకు తెలియదు అంతగా. ఇక్కడ మీరు మెసేజెస్ పెడుతున్నారు, మా ఫ్రెండ్స్ కూడా వచ్చి దస్తగిరి కానీ ఇప్పుడు రంగా కానీ గంగా, మా సీనియర్ ఆనంద్ సార్ కానీ హరి భగవాన్ సార్ వాళ్ళంతా వచ్చి మాట్లాడుతున్నారు. నేను కూడా నా తరపున కొంచెం మాట్లాడాలని నాకు కూడా ఉంటుంది. 8 రోజులు అయింది మాట్లాడకుండా మా అన్న వాళ్ళతో మాట్లాడాలని నేను అనుకున్నాను. బట్ నాకు టైం దొరకటం లేదు, డ్యూటీ అయిపోయింది, ఇంక వెంటనే వచ్చిన ఇంకా మాట్లాడాలని. పొద్దున్న నుంచి ట్రై చేస్తున్నా, పొద్దున్న నుంచి పెడుతున్నా, అది రావటం లేదు. ఇప్పుడు మరి వేరే మొబైల్ నుంచి నెట్వర్క్ వైఫై ఆన్ చేసుకొని వేరే మొబైల్ ఎక్కించుకొని మాట్లాడుతున్నా రిజిస్ట్రేషన్ అవ్వాలి. థ్యాంక్ యూ సో అమేజింగ్, మచ్. అమేజింగ్, అమేజింగ్ రవి. యాక్చువల్గా ఇట్స్ డెఫినెట్లీ ఈ రోజు అయితే గూస్ బంప్స్ అందరికి. ఓకే, సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ షేరింగ్ వండర్ఫుల్ ఇన్సైట్స్, అండ్ యాక్చువల్గా ఇట్ ఈస్ డే, వండర్ఫుల్ డే అందరికి. అయితే నువ్వు నెక్స్ట్ టైం స్కూల్కి వచ్చినప్పుడు ఆర్మీ డ్రెస్లోనే రా. ఆర్మీ, యూ జస్ట్ కమ్ అండ్ యూ షో ద పవర్. కంపల్సరీ సార్, ఓకే, డెఫినెట్లీ ఐ విల్ కమ్ ఆర్మీ డ్రెస్. డెఫినెట్లీ ఐ ఇట్ విల్ విల్ కమ్ సార్. ఇన్స్పైర్, ఇట్ విల్ ఇన్స్పైర్ ఎ ఎందుకంటే లాట్. సో నన్ను చూసన్నా, అంటే నేనేదో గొప్పని కాదు, నన్ను చూసన్నా 100లో 10 మంది అన్న ఈ అన్న చూడు ఇలా అయిపోయినాడు, మనం కూడా అవ్వాలని వాళ్ళకి ఉంటది కదా కొంచెం అన్న అనిపించాలి వాళ్ళకన్నా. గొప్ప ఎందుకు కాదు రవి, గొప్పనే. ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ థింగ్, ఐఎమ్ సెయింగ్. గొప్పనే. ఆర్మీ, ఇండియన్ ఆర్మీ ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ టఫెస్ట్ ఆర్మీ కోచింగ్ కదా. ఓకే, సో యూ పాస్ త్రూ అండ్ యు ఆర్ దేర్ అంటే ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ థింగ్, బిగ్, వెరీ బిగ్ థింగ్. ఓకే, సో అది ఇది కానే కాదు, బట్ ఐ మీన్ 100% అదే చెప్తున్నా. కిరణ్ అన్న ఇంతమంది అన్నట్టు జస్ట్ ఇప్పుడు రంగా మాట్లాడారు,
సో మాకే మాటలు రావట్లేదు చెప్తుండే, నువ్వు మాట్లాడే వచ్చా కానీ మాకే మాటలు రావట్లేదు. గ్రేట్ 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 టు సీ యూ, ఆల్ ఆఫ్ యూ. ఓకే. సో అన్న కిరణ్ అన్న మీరేమన్నా అంటే చెప్తారా? అలానే అసలు క్రాంతి. నేను ఇక్కడ కూడా ఒకసారి చెప్పిన స్టేజ్ లో ఉన్నప్పుడు కూడా నేను చెప్పిన నువ్వు రావడం కారణం ఏంటంటే అప్పుడు కూడా చెప్పిన నేను చిన్నప్పుడు ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివిన రెసిడెన్షియల్ స్కూల్లో. అక్కడ నాకు చిన్నప్పటి నుంచి ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చినందుకే నేను హైయెస్ట్ స్కోర్ తో హైయెస్ట్ మెరిట్ లిస్ట్ లో వచ్చి నా పేరు ఫస్ట్ లో అందరికంటే ఫస్ట్ నా పేరు వచ్చి మెరిట్ లిస్ట్ లో ఫస్ట్ అటెంప్ట్ లోనే నేను జాబ్ కొట్టడం కారణం అని అడుగుతాను ఇంటర్వ్యూలో. అడిగినప్పుడు కూడా నేను అదే చెప్పిన, ఇలా మా స్కూలే నన్ను ఇంతవరకు ఇలా తీసుకొచ్చింది. రవి, ఆకర్ష్లో విద్యార్థి పైన అని ఒకటి ఉంది, దాంట్లో చిన్న స్టోరీ రాస్తాం మనము. ఓకే, అబౌట్ యువర్ సెల్ఫ్. అది నువ్వు ఖచ్చితంగా షేర్ ఓకే చేయాల్సి వస్తుంది. ఓకేనా? సో నీ బ్యాచ్ మళ్ళీ ఓకే సార్, మన ఐ విల్ షేర్. ఓకే సార్, ఓకే సార్, డెఫినెట్లీ సార్. షూర్ 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 షూర్. అండ్ సారీ సార్, అదే యా, పొద్దు నుంచి రావాలనుకున్నా రాలేకపోయినా ఇప్పుడు వచ్చిన టైం లేక. వండర్ఫుల్, యూ మేడ్ ఆన్ టైం డెఫినెట్గా ఇప్పుడు. ఓకే ఓకే. ఓకే సార్, ఐ యా విల్ కమ్ సార్, డెఫినెట్లీ ఐ విల్ కమ్ ఆన్ ది లెవ్. కంపల్సరీ యా సార్, స్కూల్ కి అయితే వచ్చి పోతా సార్. ఎప్పుడు టైం దొరకలేదు సార్. కంపల్సరీ పోతే మనం 2 రోజులు పోయినా కంపల్సరీ స్కూల్ కి వచ్చి అక్కడ స్పెండ్ చేసి వాళ్ళతో స్పెండ్ చేసి స్పోర్ట్స్ పరంగా నా వంతు నాకంటే వేరేది ఏదో తెలియదు సార్. స్పోర్ట్స్ గురించి అయితే నాకు తెలుసు. సో స్పోర్ట్స్ తరఫున నేను ఏదో చేయాలనుకుంటే చేస్తాను మా తమ్ముళ్ళకి. ఎందుకంటే నేను అయినట్టుగా మా వాళ్ళు కాదు, వాళ్ళు ఇంకా నేషనల్స్ అట్లా వెళ్ళాలి. ఎక్కడైనా అవుతున్నా ఏదంటే నేను కాలుబుగ్గ స్కూల్ నుంచి వచ్చిన అంటే అదొక పేరు ఉంటుంది సార్. అక్కడ పేపర్ లో కూడా ఏపీఆర్ స్కూల్ కాలుబుగ్గ ఒక విద్యార్థి నేషనల్ ఆడడానికి ఈరోజు వెళ్ళాడు. ఏదో చిన్న ఎక్కడో తెలియని స్కూల్ నుంచి వచ్చి ఇంత నేషనల్ ఇక్కడ ఢిల్లీలో వచ్చి ఆడడానికి వచ్చి అంటే అదొక ఫీలింగ్ వేరే ఉంటుంది సార్. నేను రావాలని నేను అనుకున్నా. బట్ అప్పట్లో నేను జాబ్ కొట్టేసి అలా వెళ్ళిపోయిన జాబ్ లో వచ్చి సెటిల్ అయిపోయినా. సో నేను అవ్వలేకపోయినా. బట్ నా తరపున తమ్ముళ్ళని నవ్వితే అదొక హ్యాపీనెస్. నేనైనా వాళ్ళని ఇద్దరు ఒకటే, ఒక హ్యాపీనెస్ ఉంటుంది. నా తరపున నా తమ్ముడు ఇప్పుడు వెళ్తున్నాడు ఏపీఎస్ కు కాలబుగ్గ నుంచి ఒక విద్యార్థి వచ్చినాడు స్పోర్ట్స్ ఆడడానికి, నేషనల్ అబ్జల్యూట్లీ లెవెల్లో అబ్జల్యూట్లీ. పార్టిసిపేట్ చేస్తున్నాడు. అది ఒక అప్పుడు ఉంటే గుస్బంప్స్ ఇప్పుడు కదా సార్, అది వేరు. అబ్జల్యూట్లీ అబ్జల్యూట్లీ. సో ఈ మన నీ ఫ్యాన్స్ ఆల్రెడీ నంబర్ అడుగుతున్నారు. ఓకే. సో బేసికల్గా ఏంటంటే రవి, సో డెఫినెట్గా మన పేరుతో పాటు దట్స్ వాట్ ఐ మీన్, బయటికి వెళ్తే మన కంట్రీ పేరు, మన కంట్రీలో అయితే మన తల్లిదండ్రుల పేరు, స్కూల్ పేరు క్యారీ చేయడం అనేది అంత ఈజీ కాదు. దట్స్ వాట్ ఐ మీన్ వీఆర్ డూయింగ్ నౌ. అందుకే ఆకర్ష్ ఆ, ఈ వ్యవస్థాపక దినోత్సవం యొక్క పర్పస్ సాల్వ్ అయింది. డెఫినెట్ ఐ మీన్ ఇట్స్ సాల్వ్ అయిందంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ ఆన్ 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 జర్నీ. సో డెఫినెట్గా అందరం కలిసి విల్ మేక్ ఇట్ ఈవెన్ మోర్ గ్లోరియస్ ఆకర్స్. ఓకే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఓకే సార్, షేరింగ్. థ్యాంక్ యూ సార్. అండ్ యా, సో